నెల్లూరు జిల్లా కావల్లో గంజాయి విక్రయాలు చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కావలి పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టుగా డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. వీరు బుడుంగుంట కాలనీలో ఓ నివాసంలో గంజాయి నిల్వ చేసినట్లుగా పేర్కొన్నారు. సమాచారం రావడంతో గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేశామని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామివారికి పురుష సూక్తం, శ్రీ లక్ష్మీ సూక్తం, మాన్య సూక్తంతో అభిషేకం జరిగింది. అనంతరం ఆయుష హోమం, హారతి, మంత్రపుష్పం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా హుస్సేన్ పాలెం గ్రామంలో మంత్రి పర్యటించారు. ఇటీవల ప్రమాదవశాత్తు బుడమేరు వరదలో కొట్టుకుపోయి మరణించిన మృతుడు కలిదిండి ఫణికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. వరద సాయంగా 5 లక్షల చెక్కును మంత్రి మృతుని ఇంటి వద్ద అతని భార్య జ్యోతికి అందజేశారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఉప్పల్, ఎల్బీ నగర్, నాగోల్, తార్నాక, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, నాంపల్లి, లక్డీ కపుల్లో కుండపోతగా వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో వర్షం మోత మోగించింది. ఉరుములు మెరుపులతో విరుచుకుపడింది. దీంతో నాలాలు, కాలువలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో రోడ్లపై వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అటు అల్వాల్, హకీంపేట్, చార్మినార్లోనూ వర్షం భారీగా కురిసింది. దాదాపు 3 గంటల పాటు పలు ప్రాంతాల్లో గ్యాప్ లేకుండా వర్షం కురిసింది. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. పత్తికొండ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధి పిల్లలకు, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులకు అందిస్తామని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పేర్కొన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఆపదలో ఉన్న వారికి రక్తం చాలా అవసరం ఉంటుందని, రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చు వచ్చని ఎమ్మెల్యే అన్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ అన్నారు. ఇప్పటి వరకు 13 వార్డుల్లో పరిష్కార వేదిక నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజల నుంచి సుమారు 2000 అర్జీలు తమకు అందాయి అన్నారు. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పొద్దుటూరులోని స్థానిక పుట్టపర్తి సర్కిల్ నందు చేతి వృత్తుల మెప్మా మహిళలచే తయారు చేయబడిన పలు రకాల పిండి వంటలు, వస్తువుల మెప్మా అర్బన్ మార్కెట్ను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 2 రోజుల పాటు స్వయం సహాయక సంఘాల వారి అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పట్టణ ప్రజలు ఈ మార్కెట్ను సందర్శించి వారికి కావాల్సిన వాటిని కొనుగోలు చేయొచ్చన్నారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పాత నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉపాధి అవకాశాలు పెంచడానికి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి అన్ని కోణాలను తీసుకొని మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుని తీసుకువచ్చామని తెలిపారు. మూసీ పరివాహక నిర్వాసితులను పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మూసీ పరివాహక ప్రాంతం నిర్వాసితులకు పునరావాసం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శించడం జరిగిందన్నారు. మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులకు అన్ని రకాల ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇది మంచి ప్రభుత్వం అంటూ వేలాది మంది రైతులు జరిపిన భారీ ర్యాలీలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. పూలపల్లి నుంచి బుద్వేశ్వరం వరకు 100 మీటర్ల రైతు జెండాతో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందని పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యామ్ కుమార్ అన్నారు. బొమ్మనపల్లి గ్రామంలో సర్పంచ్ బొమ్మనపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 100 రోజుల ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుందన్నారు.
గోపాలపురం నియోజకవర్గానికి మంచి రోజులు రాబోతున్నాయని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. సుమారు 800 కోట్ల రూపాయల నిధులతో నూతన సంస్థను నియోజకవర్గానికి తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం 100 రోజుల విజయోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు.